హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు నుంచి మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే తెలంగాణలో ఏ పోటీ పరీక్షలు అయినా కనీసం 2 నుంచి 5 ప్రశ్నలు ఈ యొక్క సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 నుంచి రావడానికి అవకాశం ఉంది. గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ 4 పరీక్షల్లో కేవలం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి చాలా ప్రశ్నలు రావడం జరిగినాయి. ఆ యొక్క అన్ని ప్రశ్నలు కూడా మన యొక్క వీడియోలో కవర్ కావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ కూడా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గురించి వీడియో అయితే ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క వీడియోలో కేవలం జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఈ యొక్క వీడియోలో చేయడం జరుగుతుంది. త్వరలో రాబోయేటువంటి అన్ని వీడియోల్లో ఒక్కొక్క సెక్షన్ పరంగా మనం వీడియోలు అయితే చేయబోతున్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం అనేది భూపరివేష్టిత రాష్ట్రంగా ఏర్పాటవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత అని గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలు సంఖ్య వచ్చేసి 5. అసలు భూపరివేష్టిత రాష్ట్రం అంటే ఏంటి అనేది మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే ఉంటాం. అయితే ప్రస్తుతం భారతదేశంలో హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ ఈ యొక్క 5 రాష్ట్రాలు కూడా ప్రస్తుతం భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రాలుగా ఉండడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చేసి భౌగోళికంగా అయితే దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చేసి దక్షిణ భారతదేశంలో కలదు. అలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిందండి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు రావడం జరిగినాయి. ఆ యొక్క ఉద్యమాల ఫలితంగా అదేవిధంగా విద్యార్థుల ఆత్మ బలిదానాల త్యాగాల ప్రతీకగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి సిద్ధించడం జరిగింది. అలా దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అనేది ఏర్పాటు కావడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం మన దేశంలో కేవలం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయండి. అయితే 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో ఈ యొక్క రాష్ట్రాల సంఖ్య వచ్చేసి 28కి మారడం జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దుల పైన కూడా ఇటీవల జరిగినటువంటి చాలా ఎగ్జామ్లో ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. అసలు తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా ఏ రాష్ట్రాలతోటి సరిహద్దు ఉంది అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఒక రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర, 2వది ఛత్తీస్గఢ్, 3వది ఆంధ్రప్రదేశ్, 4వది కర్ణాటక. ఈ యొక్క 4 రాష్ట్రాలతోటి తెలంగాణ రాష్ట్రం అనేది భౌగోళికంగా సరిహద్దు అనేది కలిగి ఉండడం జరిగాయి. అయితే ఈ యొక్క 4 రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి ఏ ప్రాంతాలలో ఉన్నాయి అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మహారాష్ట్ర వచ్చేసి తెలంగాణకి ఉత్తరాన మరియు వాయువ్యాన విస్తరించి సరిహద్దుగా కలిగి ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ వచ్చేసి ఈశాన్యంలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తూర్పున మరియు ఆగ్నేయంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణకి సరిహద్దుగా ఉన్నది. అదేవిధంగా కర్ణాటక వచ్చేసి పశ్చిమం వైపున తెలంగాణకి సరిహద్దుగా ఉండడం జరిగాయండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే ప్రశ్న రావడానికి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఏ అక్షాంశాల పరంగా, ఏ రేఖాంశాల పరంగా విస్తరించి ఉంది అనేది కూడా గతంలో చాలాసార్లు అడగడం జరిగింది. అదేవిధంగా సర్వేలో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి 15 డిగ్రీల 50 నార్త్, అదేవిధంగా 19 డిగ్రీల 55 ఉత్తర అక్షాంశాల పరంగా, అదేవిధంగా 77 డిగ్రీస్ 14 ఈస్ట్, అదేవిధంగా 81 డిగ్రీస్ 19
తూర్పు రేఖాంశాల పరంగా తెలంగాణ రాష్ట్రం అనేది విస్తరించి ఉండడం జరిగింది. కాబట్టి గతంలో చాలాసార్లు అడగడం జరిగిందండి. ఈ యొక్క అంశాలను అయితే క్లియర్గా చూసుకోండి. అదేవిధంగా దేశంలో జనాభా పరంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఎన్నవ స్థానంలో ఉందని కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జనాభా పరంగా 2011లో నిర్వహించినటువంటి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అంటే నాడు తెలంగాణ ప్రాంతంలో 3,50,00,000 జనాభా అనేది ఉండడం జరిగింది. ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడంతో దేశంలో జనాభా పరంగా తెలంగాణ వచ్చేసి 12వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా భౌగోళిక విస్తీర్ణ పరంగా 1,12,077 చదరపు కిలోమీటర్లలో తెలంగాణ రాష్ట్రం అనేది విస్తరించి దేశంలో విస్తీర్ణ పరంగా మాత్రం 11వ స్థానంలో తెలంగాణ అనేది ఉండడం జరిగిందండి. ఇక్కడ అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. జనాభా పరంగా తెలంగాణ వచ్చేసి 12వ స్థానంలో, అదేవిధంగా విస్తీర్ణ పరంగా మాత్రం 11వ స్థానంలో ఉంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య ఎంత అంటే 33 జిల్లాలు అనేవి ఉండడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు అంటే 2014 సంవత్సరంలో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య 10 ఉండగా ఆ తదుపరి 2016 సంవత్సరంలో ఈ యొక్క జిల్లాల సంఖ్య అనేది పెంచడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాల సంఖ్యను కనుక చూసుకున్నట్లయితే 620 మండలాలు అనేవి ఉండడం జరిగాయి. ఇక్కడ నుంచి అండి లాస్ట్ గ్రూప్ 4లో జరిగినటువంటి ఎగ్జామ్లో ప్రశ్న అడగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మండలాల సంఖ్య ఎంత అని అడిగారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. మొత్తం జిల్లాలు వచ్చేసి 33, మండలాలు వచ్చేసి 620, గ్రామ పంచాయతీలు వచ్చేసి 12,769 గ్రామ పంచాయతీలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉండడం జరిగాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించేటువంటి ప్రధాన నదులు ఏవి అంటే 2 ఉండడం జరిగాయండి. అందులో ఒకటి గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 79% పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. అదేవిధంగా కృష్ణా నది ఇది కూడా దాదాపుగా 69% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, వీటి యొక్క పరివాహక ప్రాంతాలు కనుక 79% గోదావరి, 69% కృష్ణ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార భాషలుగా తెలుగు మరియు ఉర్దూ అనేవి ఉండడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ప్రధాన వెన్నుదండుగా ఉన్నటువంటి రంగాలు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, మరొకటి పరిశ్రమలు, మూడవది సేవా రంగం అండి. అయితే 2023-24 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర GSVAలో వాటాలను కనుక పరిశీలించినట్లయితే అత్యధికంగా వాటా GSVA తెలంగాణకి ఇస్తున్నటువంటి రంగం సేవా రంగం, రెండవది పరిశ్రమలు, మూడవది వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. మొత్తం తెలంగాణ రాష్ట్ర GSVA వాటా 100% అనుకుంటే అందులో సేవా రంగం నుంచి 65.7% వాటాను కలిగి ఉండగా పరిశ్రమలు వచ్చేసి 18.5% ఉండగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా వచ్చేసి 15.8%గా ఉండడం జరిగాయి. కాబట్టి వీటి యొక్క వరుస క్రమం పైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా GSVAలో వాటా కలిగి ఉన్నటువంటి రంగం ఏది అంటే సేవా రంగం అని గుర్తుంచుకోండి. రెండవ స్థానంలో పరిశ్రమలు ఉండగా మూడవ స్థానంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ఉండడం జరిగింది. ఇక మరొకటి తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ అండి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు అంటే 2014-15 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి
తలసరి ఆదాయం 1,12,104 రూపాయలు అనేది ఉండడం జరిగింది. దాదాపుగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తలసరి ఆదాయం అనేది మూడింతలు పెరగడం జరిగింది. 2023-24 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం వచ్చేసి 3,47,299 రూపాయలుగా ఉండడం జరిగింది. అంటే గతం కన్నా కూడా దాదాపుగా మూడింతలు ఈ యొక్క 10 సంవత్సరాలలో తలసరి ఆదాయం అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా రుణభారం కూడా ఇదే సమయంలో అంటే 2014-15లో తలసరి రుణభారంగా ఎంతగా ఉందంటే 72,658 కోట్లు యొక్క రుణభారం అనేది ఉండగా 2023-24 నాటికి 6,71,757 కోట్ల రుణభారం అనేది పెరగడం జరిగింది. ఈ యొక్క 10 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క రుణభారం వచ్చేసి ఏకంగా 824.5% అనేది పెరగడం జరిగిందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించి ఇంట్రడక్షన్ ఈ యొక్క వీడియోలో ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి యూనిట్ పరంగా ఇంపార్టెంట్ అంశాలని మళ్ళీ మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.